పెట్రోల్లో ఎథనాల్ బ్లెండింగ్ టార్గెట్ 2030 నాటికి పూర్తి చేయాల్సింది. కానీ ప్రభుత్వం ఎంత హడావిడిలో ఉందంటే దానిని ముందుకు లాగి 2025లోనే E20కి మార్చేసింది. సామాన్య ప్రజలు దీనివల్ల భారీ ప్రైజు చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రమే కాదు, కోర్ట్స్ కూడా ఈ తీవ్ర సమస్యను పట్టించుకోవడం ఇష్టం లేనట్టు చూస్తున్నాయి. ఇప్పుడు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు డీజిల్ బ్లెండింగ్ గురించి కూడా తన ఆలోచనను క్లియర్ చేశారు. త్వరలోనే డీజిల్ లో 10% వరకు ఐసోబ్యూటనాల్ కలుపుతామని చెప్పారు. దీని ద్వారా ఇండియా తన ఆయిల్ ఇంపోర్ట్స్ ను మరింత తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇండియా మొత్తం క్రూడ్ ఆయిల్ యూసేజ్ లో 40% ఒక్క డీజిల్ దే. 2024-25 లోనే మన డీజిల్ యూసేజ్ 2% పెరిగి 91.4 మిలియన్ టన్స్ కు చేరింది. 2025-2026 నాటికి మరో 3% పెరిగే అవకాశం ఉంది. డీజిల్ లో ఈ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ దేశవ్యాప్తంగా అమలైతే కేవలం ఈ డీజిల్ కారు మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది. గడ్కరీ గారి దృష్టి హైవే వెహికల్స్ మీద కూడా ఉంది కాబట్టి ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ట్రక్స్, ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ మిషన్స్ ఇవన్నీ డీజిల్ తోనే నడుస్తున్నాయి. మరియు ఈ మిషన్సే మన దేశాన్ని నడిపిస్తున్నాయి. ఐసోబ్యూటనాల్ అంటే ఏమిటి? డీజిల్ లో దీనిని బ్లెండ్ చేయడం వల్ల కలిగే నష్టాలు మరియు లాభాలు ఏమిటి? మన వెహికల్స్ పైన ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? E20 పైన ఇంత బ్లాక్ లాష్ ఎదుర్కొన్న తర్వాత కూడా ప్రభుత్వం ఎందుకు డీజిల్ బ్లెండింగ్ కు సిద్ధమవుతుంది? ఈ అన్ని ప్రశ్నలకు ఈజీగా పూర్తి డీటెయిల్స్ తో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఐసోబ్యూటనాల్ గురించి మాట్లాడే ముందు ఒకటి గుర్తు చేసుకోండి, డీజిల్ లో బ్లెండింగ్ ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎథనాల్ ను డీజిల్ లో కలపడానికి ప్రయత్నించారు. కానీ 5% కంటే ఎక్కువ ఎథనాల్ కలపడం పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే 5% కంటే ఎక్కువ బ్లెండింగ్ చేస్తే కొన్ని పెద్ద సమస్యలు వస్తాయి. ఎథనాల్ కు తక్కువ ఫ్లష్ పాయింట్ ఉంటుంది, అంటే అది సులభంగా మంట పుట్టుకుంటుంది. కాబట్టి డీజిల్ తో కలిపితే అగ్ని ప్రమాదాలు భారీగా పెరుగుతాయి. రెండవది, డీజిల్ తో ఎథనాల్ కంపాటబిలిటీ ఏర్పడదు. ఇంకా 5% కంటే ఎక్కువ ఎథనాల్ మిక్స్ చేస్తే బ్లెండ్ ను స్టెబిలైజ్ చేయడానికి డీజిల్ లో అడిటివ్స్ అంటే కొన్ని ఇతర కెమికల్స్ చేర్చాలి. మరియు అలా చేస్తే డీజిల్ కు కంబషన్ క్వాలిటీ తగ్గుతుంది. ఇంకా దీని ప్రైస్ కూడా పెరుగుతుంది. మూడవ సమస్య, ఇంజన్ సమస్యలు. డీజిల్ లో 5% కంటే ఎక్కువ ఎథనాల్ బ్లెండింగ్ కు అన్స్టేబుల్ ఇగ్నిషన్ మరియు ఇంజన్ నాకింగ్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం డీజిల్ లో ఎథనాల్ బ్లెండింగ్ ఆలోచనను వదిలేసి ఐసోబ్యూటనాల్ పైన దృష్టి పెట్టింది. అది కూడా ఒక ఎథనాల్ బేస్డ్ కెమికలే. కానీ ప్రశ్న ఇదే, డీజిల్ లో బ్లెండింగ్ కు ఐసోబ్యూటనాల్ ను ఎందుకు ఎంచుకుంటున్నారు? బయోడీజిల్ ఎందుకు కాదు? చాలా మంది బయోడీజిల్ మరియు ఐసోబ్యూటనాల్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. దీని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. మీకు తెలియకపోవచ్చు, ఇండియాలో డీజిల్ ఇప్పటికే ప్యూర్ కాదు. దానిలో ఇప్పటికే బయోడీజిల్ బ్లెండింగ్ ఉంటుంది. కానీ 1% కంటే తక్కువ. ఖచ్చితంగా చెప్పాలంటే 0.6% మాత్రమే. ప్రభుత్వ లక్ష్యం దీనిని 2030 నాటికి 5% కి పెంచడం. బయోడీజిల్ అనేది ఫేమ్ బేస్డ్ లిక్విడ్, అంటే ఫ్యాటీ యాసిడ్ మిథైల్ ఈస్టర్. మరియు పేరు నుండే క్లియర్ గా ఇది కూరగాయల నూనె, జంతు కొవ్వుల నూనె మరియు వాడిన వంట నూనె వంటివి నుండి తయారవుతుంది. ట్రాన్సర్టిఫికేషన్ ద్వారా వీటిని ప్రాసెస్ చేసినప్పుడు అనేక బై ప్రొడక్ట్స్ ఏర్పడతాయి. వాటిలో ఒకటి ఫేమ్ లేదా బయోడీజిల్. ఇప్పుడు ఈ బయోడీజిల్ ఆయిల్ బేస్డ్ గా చేసింది కాబట్టి డీజిల్ ఇంజన్స్ లో దీని కంపాటబిలిటీ చాలా బెటర్. అంటే దీన్ని బ్లెండ్ చేయడానికి ఎటువంటి అడిటివ్స్ చేర్చాల్సిన అవసరం లేదు మరియు బ్లెండ్ స్టేబుల్ గా ఉంటుంది. దీన్ని ప్యూర్ డీజిల్ లో మిక్స్ చేస్తే ప్రస్తుతం ఉన్న ఇంకా పాత ఇంజన్స్ తో ఎటువంటి మార్పులు లేదా ప్రత్యేక ట్యూనింగ్ అవసరం లేదు. ఇది ఉన్న డీజిల్ వెహికల్స్ తో కంఫర్ట్ గా పనిచేస్తుంది మరియు ఆయిల్ బేస్ గా ఉండడం వల్ల ఇంజన్ లో లూబ్రిసిటీ మంచిగా ఉంచుతుంది మరియు వేర్ అండ్ టేర్ ని తగ్గిస్తుంది. ఇంకా ఈ ఫేమ్ బేస్డ్ బయోడీజిల్ యొక్క అతిపెద్ద క్వాలిటీ దీని సెటన్ నంబర్ డీజిల్ కంటే ఎక్కువగా ఉంటుంది. సెటన్ నంబర్ డీజిల్ ఇగ్నిషన్ క్వాలిటీకి సంబంధించింది. పెట్రోల్ లో ఆక్టన్ నంబర్ ఉన్నట్టే డీజిల్ లో ఎంత ఎక్కువ సెటన్ నంబర్ ఉంటే అంత మంచి ఇగ్నిషన్ క్వాలిటీ. కాబట్టి ప్యూర్ డీజిల్ లో బయోడీజిల్ మిక్స్ చేస్తే ఇంజన్ లో కంబషన్ మరింత పూర్తిగా జరుగుతుంది మరియు ఇగ్నిషన్ డిలేస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇదే కారణం రెగ్యులర్ డీజిల్ తో పోలిస్తే బయోడీజిల్ కాలుష్యాన్ని 60 నుండి 90% వరకు తగ్గిస్తుంది. ఫేమ్ బేస్డ్ బయోడీజిల్ తో ఏకైక సమస్య ఇది చల్లని టెంపరేచర్స్ పైన గట్టిపడడం మరియు ఇంజన్ రబ్బర్ సీల్స్ మరియు ఇతర విషయాలపైన కొంచెం దెబ్బతీస్తుంది. కానీ ఇవి కూడా చాలా తక్కువగా జరుగుతాయి మరియు బయోడీజిల్ కు నష్టాలు దాదాపు లేవు మరియు ప్రయోజనాలు చాలా ఎక్కువ. కాబట్టి చాలా దేశాల్లో డీజిల్ లో బయోడీజిల్ బ్లెండింగ్ జరుగుతుంది. యూరోపియన్ యూనియన్, USA, బ్రెజిల్, ఇండోనేషియా, అర్జెంటీనా, కెనడా మరియు కొలంబియా వంటి అనేక దేశాలు తమ దేశాల్లో బయోడీజిల్ బ్లెండింగ్ చేస్తున్నాయి. కానీ భారతదేశంలో 0.6% నుండి 2030 వరకు 5% కి తీసుకెళ్లడం అసాధ్యమే. ఎందుకంటే బయోడీజిల్ తైల ధాన్యాలు అంటే ఆయిల్ సీడ్స్ నుండి తయారవుతుంది. ఇంకా ఇండియా తన ఆహారానికి దాదాపు 60% ఎడిబుల్ ఆయిల్స్ ను ఇతర దేశాల నుండి కొనుగోలు చేసుకుంటుంది. కాబట్టి ఫేమ్ బేస్డ్ బయోడీజిల్ తయారీకి ప్రశ్నే లేదు. మరియు ఇది భారతదేశం బయోడీజిల్ కంటే ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ పైన
పైన దృష్టి మార్చడానికి సమాధానం. కాబట్టి ఇప్పుడు ఐసోబ్యూటనాల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఇది కొత్త విషయం కాదు. ఇది పెయింట్స్ మరియు ఇతర ఇండస్ట్రీస్ లో ఇప్పటికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది బేసిక్ గా 4 కార్బన్ గల ఆల్కహాల్. అది ఎథనాల్ లాగా చెరుకు, మొక్కజొన్న లేదా ఇతర బయోమాసెస్ నుండి ఫెర్మెంటేషన్ ద్వారా తయారవుతుంది. కేవలం దీని ఫెర్మెంటేషన్ కు జెనెటిక్ గా మార్చిన మైక్రోబ్ సహాయం తీసుకుంటారు. అవి నాచురల్ షుగర్ ను ఐసోబ్యూటనాల్ గా మారుస్తాయి. సింపుల్ భాషలో చెప్పాలంటే ఈ ఐసోబ్యూటనాల్ కెమికల్ గా ఎథనాల్ లాగే ఉంటుంది, కానీ దీనిలో ఎథనాల్ తో పోలిస్తే తక్కువ సమస్యలు ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఇది తక్కువ నీరుని అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఇంజన్ కి తక్కువ కరోసివ్. ఎథనాల్ తో పోలిస్తే దీని ఎనర్జీ డెన్సిటీ చాలా ఎక్కువ, మరియు ఎథనాల్ కు విరుద్ధంగా ఇది డీజిల్ తో మంచిగా బ్లెండ్ అవుతుంది. ప్లస్ పాయింట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది సేఫ్, అంటే సులభంగా మంట పుట్టదు, అగ్ని ప్రమాదాలు తక్కువ. డీజిల్ లో ఐసోబ్యూటనాల్ బ్లెండ్ చేస్తే PM పార్టికల్స్, కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. ఇంకా ఎథనాల్ లాగా ఐసోబ్యూటనాల్ కూడా చెరుకు, మొక్కజొన్న మరియు అనేక రకాల బయోమాసెస్ నుండి తయారు చేయొచ్చు. అయితే ఇదే కారణం ఇండియన్ గవర్నమెంట్ కి ఐసోబ్యూటనాల్ డీజిల్ లో మిక్స్ చేయడానికి పర్ఫెక్ట్ కెమికల్ గా కనిపిస్తుంది. కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంకా ఫ్యూయల్ కంపెనీస్ మరియు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డీజిల్ లో 10% ఐసోబ్యూటనాల్ మిక్స్ పైన టెస్టింగ్ చేస్తున్నాయి. మరియు ఈ టెస్టులు ల్యాబ్ లో కాకుండా రోడ్డు మీద కూడా జరుగుతున్నాయి. అంటే త్వరలోనే ఈ టెస్టులు కంప్లీట్ అయ్యి ఇంకా అలా జరిగిన వెంటనే డీజిల్ లో ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత తొందరలో ఉందో మనం ఇటువంటి కేసులో ఇప్పటికే చూసాం. 2030 లక్ష్యాన్ని 5 సంవత్సరాల ముందుగానే పూర్తి చేశారు. కానీ మీరు ఆలోచిస్తున్నారు, ఐసోబ్యూటనాల్ ఎథనాల్ కంటే బెటర్ అయితే ఎందుకు సమస్య? నిజానికి ఐసోబ్యూటనాల్ కూడా ఎథనాల్ కుటుంబానికి చెందిన కెమికల్ కాబట్టి దీనిలో కూడా సమస్యలు వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఐసోబ్యూటనాల్ క్వాలిటీస్ ఎథనాల్ తో పోలిస్తే ప్రయోజనాల్లా కనిపిస్తాయి, కానీ డీజిల్ తో పోలిస్తే నష్టాలుగా మారతాయి. మొదటిది, ఐసోబ్యూటనాల్ కు డీజిల్ తో సెటాన్ ఇండెక్స్ చాలా తక్కువ. డీజిల్ సెటాన్ నంబర్ 45 నుండి 55 మధ్య ఉంటుంది. అక్కడ ఐసోబ్యూటనాల్ సెటాన్ నంబర్ సుమారు 8.5. క్లియర్ గా రెండు ఫ్యూయల్స్ ఇగ్నిషన్ క్వాలిటీస్ లో ఎంత పెద్ద తేడా! అంటే డీజిల్ లాగా ఇది ఇగ్నిషన్ ఫ్రెండ్లీ కాదు, మరియు ఇదే కారణం డీజిల్ లో దీని బ్లెండింగ్ కు ఇగ్నిషన్ స్లోగా కావచ్చు, కంబషన్ టైమింగ్స్ మార్చొచ్చు లేదా మరింత రఫ్ గా కావచ్చు. మరియు దీన్ని ఎదుర్కోవడానికి డీజిల్ లో C10 ఇంప్రూవర్స్ చేయాలి లేదా హయ్యర్ బ్లెండ్ కు కొంచెం ఇంజన్ క్యాలిబ్రేషన్స్ ను చేయాలి. రెండవ సమస్య, కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి 10% వరకు బ్లెండింగ్ కు యావరేజ్ గా ఫ్యూయల్ యూసేజ్ 10.63% వరకు పెరగచ్చు, మరియు ఇంజన్ పవర్ మరియు టార్క్ నష్టం కూడా జరుగుతుంది. మరియు హెవీ లోడ్ మిషనరీ కేసెస్ లో ఇది మరింత ఎక్కువగా డ్రాప్ కావచ్చు, వాటిని సరిగ్గా క్యాలిబ్రేట్ చేయకపోతే. మూడవ సమస్య, డీజిల్ లో ఐసోబ్యూటనాల్ మిక్స్ చేస్తే PM పార్టికల్స్, కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి, కానీ NOx ఎమిషన్స్ తగ్గకపోవచ్చు. మరియు ఆపోజిట్ గా ఇంజన్ వర్కింగ్ లోడ్ మరియు కంబషన్ టెంపరేచర్ ప్రకారం NOx లెవెల్స్ పెరగచ్చు. ఎందుకంటే ఐసోబ్యూటనాల్ కూడా ఆల్కహాల్ గ్రూప్ కెమికల్ కాబట్టి ఇది ఇంజన్ లూబ్రిసిటీని దెబ్బతీస్తుంది. ప్రత్యేకంగా ఇంజన్ రబ్బర్ సీల్స్, ఫ్యూయల్ లైన్స్, ఫ్యూయల్ పంప్స్ మరియు ఇంజెక్టర్స్ లాంగ్ టర్మ్ లో నష్టం కావచ్చు. ఐదవది మరియు అతిపెద్ద సమస్య దీని ప్రైస్ మరియు ఫీడ్ స్టాక్ స్కేలబిలిటీ. ఎందుకంటే భారతదేశంలో 2025-2026 వరకు 94.1 మిలియన్ టన్స్ డీజిల్ యూసేజ్ అంచనా. కాబట్టి అంత డీజిల్ కు ఎంత పెద్ద స్కేల్లో ఐసోబ్యూటనాల్ ప్రొడక్షన్ చేయాలి, మరియు దీనికి చాలా భారీ మొత్తంలో ఫెర్మెంటేషన్ ప్లాంట్స్ ఇంకా బయోమాసెస్ అవసరం. అయితే అతిపెద్ద స్కేల్లో ప్రొడక్షన్ జరగకపోతే ఐసోబ్యూటనాల్ ప్రొడక్షన్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డీజిల్ లో బ్లెండింగ్ ఆర్థికంగా సాధ్యం కాదు. ఇండియా షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రకారం ఇప్పుడు 150,000 లీటర్స్ పర్ డే కెపాసిటీ గల షుగర్ రిఫైనరీ రోజుకి 125,000 లీటర్స్ ఎథనాల్ ప్రొడక్షన్ చేయగలదు. ఇంకా కేవలం 20,000 లీటర్స్ ఐసోబ్యూటనాల్ పర్ డే మైనర్ మార్పులతో ప్రొడక్షన్ చేయగలదు. క్లియర్ గా మనకు ఇంకా అంత కెపాసిటీ లేదు, కాబట్టి అంత పెద్ద స్కేల్లో ఐసోబ్యూటనాల్ ప్రొడక్షన్ సాధ్యం కాదు. కాబట్టి 10% వరకు ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ప్రస్తుతం ప్రాక్టికల్ గా కనిపించడం లేదు. ఇప్పుడు డిఫరెంట్ వెహికల్స్ పైన ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ఎఫెక్ట్ ఏమిటో అర్థం చేసుకుందాం. ప్యాసింజర్ కార్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలా డీజిల్ వెహికల్స్ కామన్ రైల్ ఇంజెక్షన్ ఆధారంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వాటిల్లో 10% వరకు ఐసోబ్యూటనాల్ కు చాలా చిన్న చిన్న మార్పులు మాత్రమే కనిపిస్తాయి. అవును, కానీ కొంచెం మైలేజ్ డ్రాప్ తప్పకుండా ఉంటుంది. మరియు NOx ఎమిషన్స్ గురించి అయితే అది DPF మరియు SCR ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. మిగతా మ్యానుఫ్యాక్చర్స్ మరియు ARAI ఇప్పుడు దీనిపైన టెస్టింగ్ చేస్తున్నారు. వారి ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కార్స్ లో
ఐసోబ్యూటనాల్ కు ECU రీమ్యాపింగ్ అవసరమా లేదా CE10 ఎడిటివ్స్ చేర్చాలని తెలుస్తుంది. కానీ ట్రక్స్ మరియు బస్సులు వంటి ఇంజన్స్ హై లోడ్ మరియు లాంగ్ డ్యూరేషన్ వరకు పనిచేస్తాయి. కాబట్టి వాటిలో కొంచెం టార్క్ లో డ్రాప్ రావచ్చు మరియు దాని వల్ల మైలేజ్ చాలా పడిపోవచ్చు. ఐసోబ్యూటనాల్ ట్రాక్టర్స్ తో కూడా సమస్య చేయొచ్చు. ఎందుకంటే ఇండియాలో చాలా ట్రాక్టర్స్ సింపుల్ గా ఉంటాయి మరియు ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పైన ఆధారపడి లేవు. గ్రామాల్లో చాలా రైతులు 20-30 సంవత్సరాల పాత ట్రాక్టర్స్ ని నడుపుతున్నారు. అవి కార్పొరేటర్ ట్రాక్టర్స్. కాబట్టి అలాంటి ట్రాక్టర్స్ లో ఐసోబ్యూటనాల్ బ్లెండెడ్ డీజిల్ కు సమస్యలు వస్తాయి మరియు కన్స్ట్రక్షన్స్, మైనింగ్ మిషనరీ ఇంజిన్స్ రోజు రాత్రి హైలీ స్టేటెడ్ కండిషన్ లో ఉంటాయి. అలాంటి సమయంలో బ్లెండెడ్ డీజిల్ కు కొంచెం పవర్ మరియు ఎఫిషియన్సీ నష్టం వచ్చినా చాలా పెద్ద ప్రైస్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే డీజిల్ లో ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ఎథనాల్ బ్లెండింగ్ అంటే చాలా పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే ఎథనాల్ బ్లెండింగ్ కు చాలా ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. కానీ డీజిల్ బ్లెండింగ్ కు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే క్రూషియల్ మిషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ప్రభుత్వం డీజిల్ లో ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ లో E20 లాగా తొందర పడకూడదని మల్టిపుల్ లెవెల్స్ పైన పూర్తి ప్రూఫ్ టెస్టింగ్ తర్వాత మాత్రమే అమలు చేయాలని కోరుకుంటున్నాం. మిగతా మీ ఆలోచనలు ఏమిటో కామెంట్ లో చెప్పండి.